రమక్క, ఓ రమక్క, ఏం చేస్తాండవో? పొన్నుకు పోలేదేమో ఎవరికినా? ఇంచాపులు కౌజుకు వస్తే పొనుకంట వస్తావా సిమ్రెడ్డోర్కి? ఏం లేదకో తింటా ఉంటే ఇక వస్తాను ఇప్పుడు. ఎవరే పేదే? అయ్యో ముగ్గురు సాలంట్లే. నువ్వు, ఆ అక్క, నేను. అయ్యాక రాండి, బిర్యానీలు రండి, టేమయ్య పదము. ఇల్లొస్తాం, వెళ్ళిపోదా. ఇక క్యారెట్ ఎత్తుకొని ఇల్లొస్తాం. నువ్వు చెప్పింది దేవుడు 7 గంటల్లో చెప్పితివి. అతను ఇంకా తోడుకొని వచ్చేప్పటికి ఇంచాపులు అయ్యా. సరత్నమ్మక్క వచ్చి పొద్దున్న పిలిచిందాడు. 1 గంట లేట్ అయిన దానికి ఎట్లా అంటాడు అయ్యప్ప? ఉండేవాళ్ళు అంటారు. ఎలా వెళ్ళదు బిజబిన్ దాకైన పదాం. ఏ అంజనీ, అంజనీ టైం ఎంత అయింది చూడే, తినకపోదాము. 1 గంట అయింది రత్నమ్మకు. బస్సు వాపస్ వెళ్ళిపోయింటుంది. 1:30 అయిపోయావు. తిందాం రండి, పొద్దున్న తినొచ్చిండది. ఏమమ్మా కూడా 1:30? పదం తిందాం, 2 గంటలకు వెళ్ళిపోదాం. ఏం తెచ్చిండవి అంజనీ? అయ్యో రాత్రిదే షార్ అంటే అన్నం చేసుకొని వేసుకొని వస్తున్నాకు. ఏం తెచ్చిండు విజయ? అయ్యో రాత్రిదే షార్ ఉండకు, పొద్దున్నే ఇంకా అడిగేమంటేసింది నేను, అదే వేసుకొని వస్తుంది. యాగా తినండి బిర్యానీ, పదాం. టైం అవుతుంది, మనం దోకేసి వెళ్ళిపోదాం. దోకండి బిర్యానీ, పదాం. మరి 3 గంటల దాకా ఇచ్చేదమ్మా. పొద్దున్న 1 గంట లేట్ వచ్చిందామంటా అండి అప్ప. రత్నమ్మక్క నేను చెప్పలేదా అప్పు ఇడ్చలేదు 3 గంటలు దాకానే. ఇంకేం చేసేకైతుందమ్మా, పొద్దున్నే లేట్గా వచ్చానమ్మ. దోకేసిపోవాల. దోకండి పదం. గంట, అర్ధ గంట, 2 గంటలు అయినా 1 గంట షాపు. దోకండి పదం. అక్క టీం అయింది లేండకో, పదము. 3:10 అయిపోయావు. లేండి పదం. పొద్దున్నే 8 గంటలకు వచ్చిండే వాళ్ళు. లే పదం, లే లే జేక, లే టీం అయింది. అయ్యో లే జేక, 3:10 అయిపోయిందంట. పదమ్మా. ఇక పదమ్మా, అయ్యేదే ఇంకా పదం. ఆయను నారాయణ సోమన్న టీం ఆయా పోతాం మేము. ఆయనమ్మ ఇంత కాస్ట్ ఇస్తాను, ముగ్గురు 300 తీసుకునేయండి. ఇంత జేక ముగ్గురు 300 తీసుకోండి పట్టు. ఈయన అక్క రత్నమ్మక్క ఇంద కాస్ట్లు. ఇంద అంజనక్క కాస్ట్లు ఇంద.
రూపాయలు వచ్చా. ఇంకొక 2-3 దినాలు పేడిస్తే ఆ పిల్లలకు బట్టలన్నా వస్తాయి, పంటకి అవుతాయి. చూస్తారు కదా వీడియో ఎట్లుందే. వీడియో ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కమెంట్ చేయండి. పక్కలా ఉండే బెల్ని జోరు కొట్టండి.